గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శానమోహన్ నర్సింహులు. నేను గవర్నమెంట్ టీచర్గా తెలుగు పండిట్గా పనిచేస్తాను. కరెక్ట్గా ఒక 4 years బ్యాక్ ఇదే వేదిక దగ్గర నుంచి మా ఉద్యమం స్టార్ట్ అయింది. నేను టీచర్స్ యూనియన్కి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను. మా యూనియన్లో ఒక 20,000 మంది టీచర్లు ఉంటారు. 20 సంవత్సరాలుగా నెరవేరని కళను నెరవేర్చుకోవడం కోసం ఈ వేదిక నుంచే ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా మీరు అందరూ విని ఉంటారు, అందరికీ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. అందువల్ల నా బిజినెస్ కాస్త 2 months లేట్ అయింది. ఈ బ్రాంచ్ డైరెక్టర్ 2 months ముందే కావాల్సి ఉంది. అయినప్పటికీ ఇదే వేదిక మళ్ళీ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావించి ఒక బ్రాంచ్ డైరెక్టర్గా ముందుగానే స్టార్ట్ అయ్యి ఇక నుంచి నా ప్రయాణం బిజినెస్గా కొనసాగుతుంది. దీనివల్ల నేను చెప్పదలుచుకున్న అంశం చెప్పే కంటే ముందు మా గ్రేట్ అప్లైనర్స్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అప్లైనర్ భాస్కరాచారి గారు మరియు నరేష్ గౌడ్ గారు, నరసింహ గౌడ్ గారు, కేదార్ సాత్రి, శారదా మేడం గారు వద్ద అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని పట్టుకొని నాతో పాటు నా కింద టీం 100 మంది తయారయ్యారు. అందులో రీసెంట్గా నిన్ననే ఒక బ్రాంచ్ డైరెక్టర్ కూడా కావడం జరిగింది. వారు ఇక్కడికే వచ్చారు, లావణ్య మేడం అండ్ నరసింహ సార్. వారికి ఒకసారి కంగ్రాట్స్ చెప్పాలి. నేను ఒకే ఒక అంశం చెప్పదలుచుకున్నా. నేను భీమ మేడం చెప్పిన, అరుంధతి మేడం చెప్పిన, సరస్వతి మేడం చెప్పిన, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన రోజు మన మన్సూర్ సార్ అండ్ సత్యం సార్ మాకు చెప్తూనే ఉన్నారు. అవన్నీ మాటలు వింటూనే ఉన్నాం. నేను చెప్పడానికి కాదు, నేర్చుకోవడానికి వచ్చా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ. మనం నేర్చుకుందాం, నేర్పిద్దాం. దీనివల్ల చాలా ఫ్యూచర్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో టీచర్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా, ఎవరైనా పర్వాలేదు, మనం 10 మందికి సహాయం చేయొచ్చు. 3 generation ప్లాన్ అనేది చాలా బాగా నచ్చింది. అంతేకాదు ఇతర మార్కెటింగ్ కంపెనీలు ఎన్ని ఉన్నప్పటికీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ మళ్ళీ మనల్ని ఎప్పటికప్పుడు బూస్ట్ ఇస్తూ ముందుకు తీసుకుపోయేటటువంటి అంశం. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి అవకాశం మీకు మాత్రమే, మనకు మాత్రమే లభించింది. దీన్ని ఎంతో మందికి అందిద్దాం. తప్పనిసరిగా ఈ మన ద్వారా మన ఊరు, మన మండలం, మన చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్సే కాదు, మన దేశాన్ని నంబర్ 1గా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా సందేశిస్తూ, నిరుద్యోగ యువతకి చాలా అత్యంత అరుదైన అవకాశం. ఎవరు చెప్పినా దాదాపుగా 1 year క్రితం నాకు చెప్తే కూడా నేను అప్పుడున్న పరిస్థితుల్లో నేను వినలేదు. కనీసం వినడానికి కూడా అవకాశం కల్పించింది ఆ మిత్రుడు అడిగితే. 1 year తర్వాత అదే ఇంకొక మిత్రుడు చెప్పినటువంటి అవకాశాన్ని అప్పుడు ఎవరు చెప్పినట్టున్నారు విందాం అని వెంటనే విని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఏం అడగలేదు, డైరెక్ట్ సార్ ఏం కావాలి, ఆధార్ కార్డ్, ఐడి వేసేసాను. మిగతా ఏం మాట్లాడలేదు. నేను పనిచేసేది కూడా తెలుగు పండితుడు కాబట్టి ఒకే ఒక మాటలో చెప్పి ముగించేస్తా, సమయం ఎక్కువ తీసుకోకుండా. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని దిగియ పట్టవలయు, పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా అంటూ చెప్పాడు. వెస్టీజ్ అనేటటువంటి ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. వెస్టీజ్ని మనం పట్టుకున్నాం. ఈ పట్టుకున్నటువంటి పట్టును వదిలిపెట్టకండి. వెస్టీజ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, మీతో పాటు ఎంతో మందిని తీసుకెళ్తుంది. వెస్టీజ్ను వదిలిపెడితే చావుతో సమానమని మేము చెప్పిన మాటగా మనం గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం. థ్యాంక్ యూ.